ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవటం, ఆహారపు అలవాట్లు మారటం, తినడానికి సరైన సమయం ఉండకపోవటం కారణంగా చాలా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు. కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్, మరొకటి మంచి కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తే, గుడ్ కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగిపోతోంది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళలు ఆరోగ్యపరంగా సరైన కేర్ తీసుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే అనేక లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలా ఉండవు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుంచి బయటపడటం మంచిది. లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గుండెకి, శరీరంలోని ఇతర భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే రక్త ప్రసరణ వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు కనిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే స్త్రీలలో ఎక్కువగా కాళ్ల నొప్పులు పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం కొవ్వు పెరిగిపోవటం. దీంతో రక్త ప్రసరణ సరిగా జరగదు. అలాగే కాళ్లల్లో రక్తనాళాలు దెబ్బతింటాయి. పాదాల్లో విపరీతంగా నొప్పులొస్తాయి. ఎక్కువసేపు నిలబడలేరు, ఏ పని చేయలేరు. ఎక్కువగా చెమటలు కూడా పడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉంటే వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి.